అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరుండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషుగా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలుతో తల్లిదండ్రుల మాటల్ని బాగా విని వాళ్ళకి లాస్ట్ వరకు తోడుగా ఉండి కుటుంబానికి, సమాజానికి ఒక మంచి బహుమతిగా ఆ బిడ్డని ఇవ్వబోతున్నాము. అటువంటి అవకాశం మనకి వచ్చిన దానికి మనం హ్యాపీగా ఉండి, కాన్ఫిడెంట్గా ఉండి, మంచి బిడ్డ మనల్ని వెతుక్కొని వచ్చేటట్టు మనం చేస్తాము. మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా తీసుకుంటాము. ఈరోజు చూడబోయేది ఏంటంటే, మన పేరెంట్స్గా మనం మనసులో, మన హృదయంలో ఎప్పుడు స్పేస్ బిడ్డ కోసం ఇస్తున్నాము. అప్పుడు ఆ బిడ్డ ఈజీగా వచ్చేస్తుంది యూట్రస్కి. అంటే మనం ఇవ్వట్లేదా, దానికోసమే ఇస్తున్నాము, ఇన్వైట్ చేస్తున్నాము. దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే మనకి ఎంత ఇష్టం ఉందో అంతకంటే ఎక్కువ డౌట్ ఉంది, అంతకంటే ఎక్కువ బాధ ఉంది, అంతకంటే ఎక్కువ తొందర ఉంది. అది ఉన్నప్పుడు అది అంత ఈజీగా రావట్లేదు. సో చాలా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, చాలా మంది డాక్టర్ దగ్గర తీసుకుంటాము. శారీరకంగా బాగుంటుంది, ఫంక్షనల్గా అంటే ఎగ్, ట్యూబ్, స్పర్మ్స్ బాగుంటుంది, ఫంక్షనల్గా హీమోగ్లోబిన్ బాగుంటుంది, థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్స్ బాగుంటుంది. కానీ ఇమోషనల్ ఫంక్షన్స్ మాత్రం ఇమోషనల్గా కొన్ని ప్రాబ్లమ్స్, అందుకనే రావట్లేదు, లేట్ అవుతూ ఉంటుంది. సో దాని గురించే ఈరోజు మనం చూడబోతున్నాము. చాలామందికి కొంచెం లేట్ అవుతుంది, కొంతమందికి తొందరగా వచ్చేస్తుంది. ఎందువల్ల, ఎక్కడ ఈ డిలే, దాని గురించే ఇప్పుడు చూడబోతున్నాం. సో మనకు తెలుసు, ఈ ప్రెగ్నెన్సీ అనేది శారీరకంగా మనం చేస్తాము, కానీ ఈ మైండ్ ఒక రోల్, ఎమోషన్స్ ఒక రోల్. ఏంటి అంటే హైపోథాలమస్, అదే సీట్ ఆఫ్ ఎమోషన్స్ మనకి. అదేం చేస్తుంది, హార్మోన్ ద్వారా, హార్మోన్ ఫంక్షన్ తర్వాత ఇమ్యూన్ ఫంక్షన్ రెండు అదే కంట్రోల్ చేస్తుంది. కాబట్టి శారీరకంగా బాగుంది, పనిచేసే తీరు బాగున్నప్పుడు మనం దాని గురించి ఆలోచించకుండా ఫ్రీగా ఉంటే దాని పని అది చేసుకొని వచ్చేస్తుంది, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అట్లనే అందరికీ వస్తుంది. కానీ మనకి కొంచెం లేట్ అవుతుంది అన్నప్పుడు మనం ట్రీట్మెంంట్ తీసుకునేటప్పుడు ఇవి అన్నీ సరి చేసుకుంటాం. కానీ తెలియకుండా నాకు ఈ నెల వస్తుందా, అన్నీ బాగుందన్నారు కదా, ఈ నెల వచ్చేసేయాలి కదా, నాకు ఇష్టం కాబట్టి రావాలి కదా, అటువంటిది రావాలి కదా అని ఉంటుంది. వస్తుందో రాదో, ఇంతకు ముందులాగా అయిపోతుందేమో, ఈ ఆలోచన గమనిస్తేనే మీకు తెలుస్తుంది అది ఎంత పవర్ఫుల్గా, ఎంత ఫ్రీక్వెంట్గా, ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చేస్తుంది అనేది. సో అది గమనించకపోతే ఆ ఆలోచనలు మనం కొట్టుకొని వెళ్ళిపోతాం. ఆలోచన కరెక్ట్ అనిపిస్తుంది, అదే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తగా అనిపిస్తుంది. అది ఒక్కొక్కసారి దాని నుంచి బయటికి రాలేము, ఇది గమనిస్తేనే తెలుస్తుంది. సో ఇదేంటంటే రెస్ట్గా, దీని ఫంక్షన్కి ఏం చేస్తారు, రెస్ట్, డైజెస్ట్, నెస్ట్. అంటే మనం రెస్ట్లో ఉంటే డైజెషన్ కానీ ఈ రీప్రొడక్షన్ కానీ బాగా జరుగుతుంది. రెస్ట్ అంటే శారీరక రెస్ట్ కాదు, మానసికంగా దాన్ని తొంగి చూడకూడదు. సో అందుకనే చాలా శారీరకంగా నువ్వు ఏమైనా చేసుకో, అయినా వస్తుంది. ఇప్పుడు మన వీడియోలోనే ఉంది 334 నిర్మల్ శిబా అని, ఆమె చెప్తుంది పీరియడ్స్ దాటిపోయింది, దాని గురించి ఆలోచన ఉండదు, 104 అని పోతారు, దుక్కు జంప్ చేస్తూ చేస్తూ దిగి వస్తుంది. అంటే దాని గురించి నా ఆలోచన లేదు. అంత ఫిజికల్ స్ట్రెయిన్ ఉన్నా ఆ ప్రెగ్నెన్సీ ఏం కావాలా, బాగుంది, మంచి బిడ్డగా తీసుకోగలిగింది. మనం ఏం చేస్తాం, రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకో, కానీ ఎంత రెస్ట్ తీసుకోకూడదు అనేది కాదు, రెస్ట్ తీసుకున్నా మెంటల్ రెస్ట్ లేకపోతే ఇది పని చేయదు. ఒకటి, హ్యాపీగా ఉన్న, పాజిటివ్గా నాకు నా బిడ్డ ఖచ్చితంగా కావాలి వచ్చేంత వరకు నేను వదిలిపెట్టను. ఎప్పుడు ఆ డౌట్, ఆ బాధ వదిలిపెట్టేసింది దట్ సేమ్ మంత్. ఇట్లా చాలామందిని చూస్తుంటాం. కొంతమంది చెప్పే పోతారు, నాకు నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రెగ్నెన్సీతోనే వస్తారు.
అని చెప్పి. సో అట్లా ఉన్నప్పుడు ఇది ఈజీగా విదిన్ అట్లా స్ట్రాంగ్ అయిపోతే 2-3 మంత్స్లో చాలు. ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఫంక్షనల్లో పెద్ద ప్రాబ్లం లేకపోతే వచ్చేస్తుంది. ఒకవేళ డౌట్, తొందర, బాధ ఉంటే ట్యూబ్లైట్ స్విచ్ ఆఫ్ చేస్తే ట్యూబ్లైట్ అన్నీ బాగా చేసినట్టు. అది అక్కడ. సో మనం ఇప్పుడు ఈ నెగటివిటీలో చాలామందికి మనకు అది అలా లేట్ అవుతుంది, ఇవి అన్నీ బాగుందంటే అక్కడే ఉన్నాము. ఎందువల్ల అంటే మన ఆలోచన మనకు ఉండేదానికి మన ఫ్యామిలీ, మన సొసైటీనే ఎక్కువ కారణం. పాతకాలంలో కూడా ఇది లేదా ఈ ప్రాబ్లం అంటే పాతకాలంలో తక్కువనే ఉండింది ఇప్పుడు ఉండేదాన్ని పోల్చుకుంటే. అప్పుడు ట్రీట్మెంట్ లేదు, కానీ అప్పుడు డయట్ బాగుండింది, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ బాగుండింది. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అప్పుడు ఉండే సొసైటీ ఎట్లా అంటే ఎన్కరేజింగ్ సొసైటీ. వాళ్ళు బాగా ధైర్యం చెప్పేవాళ్ళు, కీన్ అబ్జర్వేషన్ వాళ్ళకి ఉండేది. కొన్ని చెట్లు లేటుగానే కాస్తాయి, కొన్నిసార్లు దేవుడు ఇస్తాడు లేట్ అవుతుంది అయినా మంచిగా వస్తుంది, ఇటువంటిది గట్టిగా చెప్పేవాళ్ళు. అట్లనే చదువులో కూడా వాళ్ళు కొద్దిగా సరిగా చదవకపోయినా కొన్నిసార్లు ఇట్లనే ఉంటారు, వయసు అయ్యే కొద్ది వాళ్ళు బాగా చదువుతారు, గట్టిగా చెప్పేటట్టు చెప్తారు. కానీ నువ్వు బాగా చదువుతారు, నువ్వు చదవగలుగుతావు. అజుడు వాడు కూడా అట్లనే ఉన్నాడు, చిన్నప్పుడు అట్లనే ఉన్నాడు, కానీ ఎంత బాగా వచ్చేసాడు. ఆ పాజిటివ్ నోట్ ఉండేది. ఇప్పుడు మనం ఏంటంటే ప్రెషరైజింగ్, డిస్కరేజింగ్ సొసైటీ, జడ్జ్మెంటల్ సొసైటీ. ఇప్పుడు మన పిల్లలకి ఏసీ క్లాస్ రూమ్ ఉండాలని చూస్తున్నాం, అన్నీ ఉండాలి, కానీ ఒత్తిడి అన్నీ ఉన్నాం, నువ్వు చదవాలి, అప్పుడు నువ్వు చదవగలవు అని చెప్పారు. ఇప్పుడు నువ్వు చదవాలి, ఇప్పుడే చదవకపోతే పెద్దగా అయితే ఎట్ట చదువుతావు, అది ఒక లాజిక్ చెప్పేసేసి వాళ్ళని ఇప్పుడు నువ్వు చదవలేవు, పెద్దగా అయినా కూడా నువ్వు చదవలేవు అని మనమే ఒక ఇది చెప్పి చేసేస్తున్నాం. రెండోది, పాతకాలంలో విజ్డమ్ వాళ్ళకి ఈ స్ట్రీట్ స్మార్ట్ అంటారు, ఆ జ్ఞానం బాగా ఉండింది. అంటే ఎట్లా వచ్చింది ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్, అబ్జర్వేషన్. సో దాన్ని బట్టి వాళ్ళు రీఅష్యూర్ గట్టిగా చేయగలిగారు. ఇప్పుడు మనకి నాలెడ్జే ఉంది, నాలెడ్జ్ ఏంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంతవరకే, కానీ అది ఏం వాడాలి, ఎట్లా వాడాలి, ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి అనేది మనకి అది లేదు. అందువల్ల మనకేందంటే నాలెడ్జ్ ఎంత అవసరమో విజ్డమ్ కూడా అంతే అవసరం. మనకి ఈ నా టెక్నాలజీ ఇదంతా ఉంది బట్టి ఏ ప్రాబ్లం, ఎక్కడ ప్రాబ్లం అనేది మనకు తెలుసుకుంటున్నాం. సో నాలెడ్జ్ మనకు అవసరం, దాంతోపాటు విజ్డమ్ కూడా అవసరం. ఎందుకంటే పని చేసేది దానికి విజ్డమే. నీకు అన్నీ బాగుంది కాబట్టి నీకు ఖచ్చితంగా నీకు వస్తుంది అని చెప్పడానికి విజ్డమ్ అవసరం. సో సైన్స్ ఇస్ ఆర్గనైజ్డ్ నాలెడ్జ్ అంటే విజ్డమ్ ఇస్ ఆర్గనైజ్డ్ లైఫ్. ఫ్యామిలీ ఏం ఇంపాక్ట్ ఉంటుంది అంటే మనకి 2 విషయాలు. ఫ్యామిలీ తొందరపడడం, బాధపడడం. చూడు వాళ్ళలాగా నువ్వు అయిపోతావేమో, వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేసి బిడ్డ పుట్టేసి స్కూల్ కూడా వెళ్ళిపోతున్నారు, వెనకాల పడిపోయినావు, కానీ అని వాళ్ళు తొందరపడి, వాళ్ళు బాధపడి, మనం కూడా దాన్ని అట్లనే తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాము అంటే అది మనకు ఫెమిలియర్. ఈ ఇంట్లో ఇక్కడే ఉందంటే మన ఫ్రెండ్ ఇంటికి పోయినా అదే రామాయణం, బంధువుల ఇంటికి వేరే దగ్గర పోయినా అదే. లేట్ అయిపోయిందా, కానీ తొందరపడు. సో మనకు అది ఫెమిలియర్ అయిపోయింది కాబట్టి మనకు ప్రెగ్నెన్సీ రావడం లేట్ అయితే మనం బాధపడాలి, తొందరపడాలి. ఇది 2 మనకి వచ్చేసింది, అది ఒకటి. రెండోది ఏంటంటే మనం దాన్ని అట్లే తీసుకుంటున్నాం, అక్సెప్టెన్స్. ఎందుకు మనం వాళ్ళు చెప్తే అట్లనే తీసుకుంటున్నాం అంటే మనకి బాగా కావాల్సిన వాళ్ళు, ఏ పర్సన్ ఆఫ్ ఇంటిమసీ, పర్సన్ ఆఫ్ ఎస్టీమ్ అండ్ పర్సన్ ఆఫ్ అథారిటీ, వీళ్ళు చెప్పినప్పుడు మనకి ఇంట్లో కానీ బంధువుల్లో బాగా మనం రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అది చెప్పినప్పుడు, పబ్లిక్ ఒపీనియన్ కూడా అదే ఉన్నప్పుడు మనం దాన్ని తీసుకుంటున్నాం. మనకి ఒక ఫ్రెండ్ చెప్తుంటారు, నువ్వు చూడు ఆ సినిమా చాలా బాగుంటుంది, ఫైట్స్ చాలా బాగుంటుంది, డ్యాన్స్ చాలా బాగుంటుంది అంటే వేరే వాళ్ళు చెప్తారు రివ్యూలో అది సినిమా అంత బాగాలేదన్నా కూడా మన ఫ్రెండ్ చెప్పిందే తీసుకుంటాం. మనకు పోతాం, మనకు అదే వేరే ఏది జడ్జ్మెంట్కే అక్కడ తావు లేదు, వాళ్ళు చెప్పేసారే అదే మనం తీసుకుంటాం. అట్లా ఒకటి.
మూడోది ఏంటంటే వాళ్ళ వ్యాలిడేషన్ మనకు కావాలి, వాళ్ళ అప్రూవల్ మనకు కావాలి. ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర మనం మంచి పేరు తీసుకోవాలి. సొసైటీలో అందరూ ముందు మనం మంచిగా ఉండాలి, మనం వెనకాల పడిపోకూడదు. ఈ వ్యాలిడేషన్ ఫ్రమ్ సొసైటీ అండ్ ఫ్యామిలీ ఇది మనల్ని బాగా కుంగ తీసేస్తుంది. ఎందుకంటే మనకు అది అవసరమా లేదా ఆలోచించము. ఇప్పుడు అంతకుముందు మనకి వేరే వాళ్ళు అందరు చేస్తున్నారు, నేను కూడా చేయాలి. అంతకుముందు కాలంలో పెళ్ళిలో పోతే ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వరకే పార్లర్కి పోయి వస్తారు. ఇప్పుడు గెస్ట్లు అందరు కూడా పోతున్నారు. అంటే ఒకరు పోయి ఒకరు పెళ్ళిళ్ళు అట్లా చూస్తే ఇంకా అది అలవాటు అయిపోతుంది, చాలా ఈజీ టు కాపీ. అట్లా ఎందుకంటే సొసైటీలో నువ్వు అది చేసుకోకుండా పోతే ఒక రకంగా చూస్తారు. సొసైటీలో మనకి అప్రూవల్, అంగీకారం ఉండాలి. సొసైటీ ఏం చెప్తుంది? బిడ్డ ఉంటేనే నీకు అంగీకారం, బిడ్డ లేకపోతే నువ్వు ఫెయిల్, నువ్వు ఎన్ని చదువుకొని ఉండి ఎన్ని పెద్ద ఉద్యోగం చేయలేదు నువ్వు. అది నేను చూపిస్తాను, ఎట్లయినా నేను పర్సనల్గా చూపిస్తాను, ఇండివిజువల్గా చూపిస్తారు, గ్రూపుగా చూపిస్తారు, ఏ ఫంక్షన్లో అయినా చూపిస్తారు, ఏ మాటలైనా మాట్లాడచ్చు. అది ఎదురు చెప్పేదానికే లేదు. అది సొసైటీ ఒక నామ్, సొసైటీ ఒక కండిషన్. సో మనం ఏం తెలుసుకోవాలి? ఫ్యాక్ట్కి ఒపీనియన్కి డిఫరెన్స్ ఏంది అనేది తెలుసుకోవాలి. వాళ్ళు ఎంతమంది చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అది నిజమా కాదా? నిజం అంటే ఇట్ క్యాన్ బి వెరిఫైడ్, ఫ్యాక్ట్ అంటే వెరిఫై చేసుకోవచ్చు. అది ఎప్పుడు చేసినా అది నిజంగా ఉంటుంది. అంటే మనం పొగ చూస్తున్నాం, స్మోక్ చూస్తున్నాం, మనకి నిప్పు కనిపించడం లేదు. సో పోయి చూస్తే నిప్పు ఖచ్చితంగా ఉంటుంది. అదే తాటి చెట్టు ఉంది, కింద ఎవరో ఏదో తాగుతున్నారు, అది తాటి చెట్టు, వాళ్ళు ఏదో తాగుతున్నారు కాబట్టి అది కల్లే అనేది పర్సనల్ ఒపీనియన్, పర్సనల్ వ్యూ. అది ఒపీనియన్, అది వేరేగా కూడా ఉండొచ్చు, అది పోయి చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మన ఫ్యామిలీ, మన సొసైటీ చెప్పేదంతా పర్సనల్ వ్యూ మాత్రమే, అది ఒపీనియన్ వరకే. ఈ హరి వరి అన్నీ కూడా అది ఫ్యాక్ట్ కాదు. సో అది మనం బాగా తెలుసుకోవాలి. ఇంకోటి, వాళ్ళ వ్యాలిడేషన్ మనకి కావాలి అని ఉన్నప్పుడే మనం ఏం చేస్తే, నువ్వు ఫెయిల్ అంటే అవును, వాళ్ళు ఫెయిల్ అని ఒక్కసారి చెప్తే మనం 1,00,000 సార్లు మనల్ని ఫెయిల్ చేసుకుంటున్నాం. అదే మెయిన్ ప్రాబ్లం. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఒక పెళ్ళిలోనో ఇంకో ఫంక్షన్లోనో ఎవరో ఏదో మాట అన్నారు, లేదా అందరినీ పిలిచి మనల్ని పిలవకుండా ఉన్నారు, నువ్వు తక్కువ అనే రకంగా చెప్తారు లేదా ప్రవర్తిస్తారు. అది ఎక్కడో ఒక దగ్గర నాటుకుంటుంది. అది మనం గమనిస్తేనే తెలుస్తుంది. లేకపోతే ఏం చేస్తాం? మనం జస్టిఫై చేసేస్తున్నాం. వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, నాకు రాలేదు కాబట్టే కదా వాళ్ళు అట్ట చెప్పారు, నువ్వు రాలేదు కాబట్టి వాళ్ళు అది బిహేవ్ చేయడం, అది వాళ్ళు కరెక్ట్ అనుకుంటున్నారు. సమాజం ఒక నైజం, అది సమాజం ప్రతిసారి కరెక్ట్ కాదు. అందుకే రాజారాం మోహన్ రాయ్ అప్పుడే విడో రీమ్యారేజ్ సమాజాన్ని ఎదిరించి తీసుకొచ్చారు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు విడో రీమ్యారేజ్ పెద్ద విషయమే కాదు, మామూలుగా కూడా డైవర్స్ అయిపోతే ఇంకో పెళ్లి చేసేసుకుంటున్నాం. కానీ అప్పుడు సమాజం ఒప్పుకోలేదే, వాళ్ళు ఎదిరించి చేశారు. ఇప్పుడు దీంట్లో కూడా సమాజం పనులు చేస్తే దాన్ని ఎదిరించడానికి ఇప్పుడు మనకెవ్వరు లేదు, ఎప్పుడు వస్తారో తెలీదు. కానీ మనం వాళ్ళ ఫెయిల్ అంటే మనం ఎందుకు తీసుకోవాలి? ఇది ఆలోచించాలి. అంటే ఇది ఎప్పుడు వస్తుంది? మనం ఆ బాధలోనే కొట్టుకొని పోయినంతకాలం మనం బయటికి రాము, ఎన్ని వీడియోలు చూసినా రాదు. మనం దాని నుంచి బయటికి రావాలి. బుద్ధుడు ఒక ఊరికి పోతున్నాడు, ఆ గ్రామంలో అందరూ తిడుతున్నారు ఆయన్ని. ఒక గ్రూప్ వచ్చేసింది, నువ్వు అందరినీ నీవు గాసనే ఉండకూడదు, అట్లా ఇట్లా అంటున్నారు, వాళ్ళని కూడా మీలాగా అయిపోవాలంటున్నారు, నీ చెడు ప్రచారం చేస్తున్నావు, తిడుతున్నారు. ఎటంటే అటు తిడుతున్నారు. ఆయన గమ్ముగా ఉంటున్నారు. మళ్ళీ దానికి కోపం వస్తుంది, మేము ఇంత చేస్తే నువ్వు గమ్ముగా ఉంటున్నావు, నువ్వేం సమాధానం చెప్పవే? అప్పుడు ఆయన అంటున్నారు, అయ్యా నాకు అర్జెంట్ పని ఉంది, నేను పోతాను, నేను మళ్ళీ రేపు ఇదే దారిలో వస్తాను, అప్పుడు మీరు ఇంకా ఎంత కావాలో అంత చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతున్నారు. పక్క రోజు వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళు అదే ఇది చేయడానికి కూడా వాళ్ళు ఎట్లా మాట్లాడినప్పుడు అప్పుడు ఆయన, ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పు అంటున్నారు. ఆయన చెప్తారు, నాకు 10 ఏళ్ళకు ముందు వచ్చింటే నాకు కూడా కోపం వచ్చేది, ఇప్పుడు నాకు కోపమే రాదు అని చెప్పి ఆయన చెప్తాడు. పక్క ఊరిలో నన్ను వెల్కమ్ చేశారు, అన్నీ బాగా చేశారు, నేను దాన్ని తీసుకోలేదు, నీకు ఒక వస్తువు నువ్వు ఎవరికైనా ఇస్తున్నావు, ఆ వ్యక్తి అది వస్తువు తీసుకోకపోతే ఎవరి దగ్గర ఉంటుంది అని అడుగుతారు.
ఎవరు ఇచ్చారో వాళ్ళ దగ్గరే ఉంటుంది. అదే చెప్తారు, మీరు ఏమి ఇచ్చినా నేను తీసుకుపోయేది లేదు, అందుకనే నాకు బాధనో నాకు కోపమో లేదు. నువ్వు మంచిది చెప్పినా నాకు బాధ లేదు, నువ్వు నా మీద చెడు చెప్పినా బాధ లేదు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎంత కోపంగా ఎంత ఇన్స్టిగేట్ చేయాలి అన్నా కూడా ఆయన కోపపడలే. ఎందుకంటే ఆయన దాన్ని తీసుకోలే, ఆ డెసిషన్ తీసుకున్నాడు, ఆ కాన్షియస్నెస్లో ఉన్నాడు. బుద్ధుడే చేయగలుగుతాడు, మేమెంత చేయలేం, ఎవరైనా చేయగలుగుతాం. ఓన్లీ తినేసి దానికి ఎరుక రావాలి, అవేర్నెస్, తర్వాత డెసిషన్, డిటర్మినేషన్, అది ఉంటే మనమైనా చేయాలి. మనకి ఈ సిచ్యువేషన్ ఇట్ డిమాండ్స్. సో అది మనం బాగా తెలుసుకోవాలి. వాళ్ళు మనల్ని ఫెయిల్ చేస్తున్నారు, నువ్వు ఫెయిలియర్, అది బాగా గమనించండి. నువ్వు ఫెయిలియర్, అవును నేను ఫెయిలియర్ అనేది మనల్ని మనం బాదుకుంటున్నాం తెలియకుండా. వాళ్ళు ఎప్పుడో చేసింది ఫ్రెష్గా మైండ్లో మళ్ళీ పోతూనే ఉంటుంది. అవసరం లేదు, వాళ్ళు చెప్పినారు, మనం బాధపడ్డాం, మళ్ళీ కూడా బాధపడుతున్నాం. అది ఒక చాయిస్, అది ఒక ఆప్షన్. బుద్ధుడిలాగా మనం బాధపడాల్సిన అవసరం లేదు, అది ఇంకొక చాయిస్. అట్లీస్ట్ చాయిస్ ఉందనైనా తెలుసుకుంటాం. వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళందరూ చెప్పి వాళ్ళు బాధపడి మనల్ని బాధ పెట్టి, విడలేదు ఇంట్రెస్ట్ ఉంది అంటే బాధపడాలి అట్లా తయారు చేసేసారు. విడలేదంటే నీకు అసలు బాధనే లేదే అంటే ఇంట్రెస్టే లేదే. అది ఒక చాయిస్. దానివల్ల ఏమవుతుంది అది మళ్ళీ చూస్తాం. బాధపడకుండా ఉండవచ్చు. ఇంకోటి, మనల్ని మనం ఫెయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళ కోసం. ఇది ఇంపార్టెంట్ మెసేజ్. మన ఎఫర్ట్ ఫెయిల్యూర్ అయ్యుండొచ్చు, మన ఎఫర్ట్ ఫెయిల్ అవ్వచ్చు, అది కొన్ని సంవత్సరాలు కూడా ఫెయిల్ అవ్వచ్చు, కానీ మనం ఫెయిల్యూర్ కాదు. అది వేరే వాళ్ళు ఎన్ని బల్లగుద్ది చెప్పినా, ఎందుకంటే వాళ్ళు ఎందుకు చెప్పగలుగుతారంటే ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ పర్సనల్ ఒపీనియన్. ఇంకోటి, సొసైటీ అంగీకారం ఉంది, నిన్ను ఎవరు తిరిగి అడగరు, అందుకనే వారు అట్లా మాట్లాడతారు గట్టిగా. కానీ వాళ్ళకి నిజంగా తెలియదు, నీ ఎందుకు రాలేదో తెలియదు, నువ్వు ఎంత దగ్గర ఉన్నావో తెలియదు. నీకు బిడ్డ లేదంటే నేను వాల్యూ చేయను, కరెక్ట్ పో, అది నీ ఇష్టం, నీ సర్టిఫికేట్ నువ్వే పెట్టుకో, నాకు అవసరం లేదు. అది ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళైనా, ఆ ప్రేమతో అయినా, ఆ బాధతో అయినా, ఒక ఈర్ష్యతో అయినా, ఏమైనా వాళ్ళు చెప్పచ్చు. బట్ ఏదైనా అది మీది, నేను తీసుకోను. మీకోసం నన్ను నేను కించపరుచుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఉందా లేదా అనేది ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వేసుకోండి. ఎక్కడో ఒక దగ్గర ఆ ఎరుక వచ్చేటప్పుడు మనం మెల్లమెల్లగా మారుతాం. సో వాళ్ళు ఎంత చేసినా నీకు ఇంకేం వస్తుంది. ఒక ఆమె అంతకుముందు, చాలా రోజులకు ముందు, కుళాయిలో నీళ్ళు తీసుకురావడానికి పోతే పక్కంటి ఆమె అనిందంట, అమ్మ వదలండి అమ్మ పోయి ఇంట్లో పోయి బిడ్డల్ని చూసుకోవాలి కదా. ఆ ఒక్క మాటకి ఆమె కృంగిపోయి 4 years బాధపడి ఏడ్చి గందరగోళం చేసి ఇంటి నుంచి బయటకు వచ్చేదే కాదు. ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన ఒక ఆమె, ప్లాట్ఫామ్లో ఉండే ఆల్మోస్ట్ అడుక్కునే ఆమె, పెద్ద ఆమె ఈమెను అడిగేదంట, నీ బిడ్డని నేను ఎప్పుడు నేను చూడగలుగుతానో లేదో. ఆమె అడేటప్పుడు అంతా ఈమె బాధపడిపోయి మళ్ళీ ఇక్కడ మన దగ్గర వచ్చి మారిపోయి ఆమె చెప్పిందంట, నువ్వు చచ్చిపోయినా నీ సమాధి దగ్గర వచ్చి నా బిడ్డను చూపిస్తానులే అనిందంట. అప్పుడు నుంచి మాట్లాడడం ఆపేసింది. అంటే ఎంత ఈర్ష్య ఉంటుంది వాళ్ళకి. ఇది సొసైటీలో, వర్క్ ప్లేస్లో అందరూ చూపిస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు ఎవరనే మనకి అర్థమవుతుంది వాళ్ళ మాటల వల్ల. అది తెలుసుకోవాలి. వాళ్ళు ఒక్కసారి నువ్వు ఫెయిల్ అంటే అవును నేను ఫెయిల్ కాదు. లేట్ అవ్వడం వల్ల మన ఫెయిల్యూర్ కాదు, ఎఫర్ట్స్ ఫెయిల్ అవ్వడం వల్ల మన ఫెయిల్యూర్ కాదు. వాళ్లకు సమాధానం చెప్పడానికి కోసం మనం బిడ్డని పుట్టించుకోవడమే లేదు, మన ఇష్టాని కోసం మనం బిడ్డని పుట్టించుకుంటున్నాం. గ్రేటెస్ట్ లెసన్ ఈ మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో, ఈ జర్నీలో ఏంటంటే మనం ఎవరు అని మనల్ని మనం తెలుసుకోవడం,
మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడం. ఇదే తర్వాత మనం స్ట్రాంగ్ అయినప్పుడు మనకు వచ్చే బిడ్డ చాలా సూపర్ స్ట్రాంగ్ అయిన బిడ్డనే వస్తుంది. అదే కావాలి మనకి. ఏదో అందరిలాగా ఏదో ఒక బిడ్డ ఏదో ఒక, కానీ ఇప్పుడు ఈ సమాజం ఇట్లాంటి పరిస్థితికి మనం తీసుకొచ్చేసినాం తెలియకుండా. కానీ ఇప్పుడు మీరందరూ ఏంటంటే డెఫినెట్లీ ఆల్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ వెరీ వెరీ గుడ్ చిల్డ్రన్. అది ఖచ్చితం. ఎందుకంటే మీ ఇష్టం అంతా నిజం. ఆ ఇష్టానికి పవర్, ఆ నమ్మకానికి పవర్, ఆ ఇంటెన్షన్కి పవర్. అది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది రావాల్సిందే, ఈజీగా రావాల్సిందే. మనం మారేదానికే టైం. ఆ టైం అవ్వచ్చు. ఆ టైంలో పోయి మనం వీళ్ళందరూ తొందర పెట్టి 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 మనల్ని చేస్తే లేదు, టైంకి ఇక్కడ ప్లేసే లేదు. నేను నా ఇష్టం నా బిడ్డ అంతే. అది ఒక్కటే ఎరుకలో బాగా వచ్చేసేయాలి. సో ఎప్పుడు ఏమన్నా కూడా ఇది పర్సనల్ వ్యూ. నన్ను నువ్వు ఫెయిల్ చేయాలనుకుంటే ఫెయిల్ చేయి. అది ఆ ఫెయిల్యూర్ నువ్వే పెట్టుకో. ఐఎమ్ నాట్ ఎ ఫెయిల్యూర్. నా ఇష్టం నాకు తెలుసు. నేను వెరీ గుడ్ మదర్. ఇదే నేను, ఇదే మీరందరూ. నా ఇష్టం, నేను ఎంత కష్టపడి చేశాను. అవును, కష్టపడే ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఊరికే తీసుకోలేదు. అదంతా నీ ఇష్టం కోసం, నీ బిడ్డ కోసం నువ్వు చేస్తున్నావు. అది వేరే వాళ్ళు అర్థం చేసుకుని అప్రిషియేట్ చేయలేరు. ఇప్పుడు ఉండే సొసైటీ జడ్జ్మెంటల్ సొసైటీ. వాళ్ళ కోసం కాదు మనం బిడ్డని కనేది, మన కోసం, మన ఇష్టం కోసం. అయితే మనం ఈ బాధలో ఇంకొకటి ఉంది. ఏంటంటే ట్రిగర్ ఈవెంట్స్ అనేది. ఇంట్లో పీరియడ్స్ వచ్చినప్పుడైనా, ఎవరైనా బిడ్డని చూసినప్పుడైనా, ఎవరైనా అడిగినప్పుడైనా, ఇందాక చెప్పాను ఎట్టంటే అట్లా మాట్లాడతారు, అడుగుతారు. ఒక్కసారి ఆ ట్రిగర్ ఈవెంట్స్లో మనం ఇరుక్కుంటే సుడిగుండంలో ఇరుక్కున్నట్టు, ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోయినట్టు ఆ బాధ మనల్ని తిప్పి 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 అదే మనం దాని నుంచి బయటకు రాలేము. అట్లా ఇరుక్కొని పోతాం. ఎప్పుడో ఒకరోజో 2 రోజో ఆ బాధ అంతా అదే పోయి అప్పుడు మన ఎనర్జీ అంతా పోతుంది. సో అప్పుడు మనం ఏమనిపిస్తుంది, ఇట్లా రోలర్ కోస్టర్ అంటారు, ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతుందా అని గమనించండి. ఎవరైనా అడిగినప్పుడు ఆ స్విచ్ ఆన్ చేస్తే మనకి లైట్ వెలిగినట్టు, స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు, అక్కడ వాళ్ళు అడిగితే మనం ఈ ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నామా. అంతకుముందు వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు కొంచెం తక్కువ టైంలో వస్తున్నామా అనేది మనం గమనించాలి. ఆ ఎరుక లేకపోతే, బాధపడుతున్నాం అనే ఎరుక లేకపోతే ఏం చెప్తామంటే, బాధపడినంత కాలం బాగా బాధపడతాం. అది 1 రోజు 2 రోజులో, హాఫ్ డేనో. తర్వాత ఆ బాధ అంతా పోయి అక్కడ ఖాళీ అయిపోతుంది. మనం దాని గురించి గుర్తు కూడా ఉండదు. ఆ ఎరుక లేనప్పుడు మనం అడిగినప్పుడు ఏం చేస్తాం, ఆ కాసేపు బాధపడతాం. ఎందుకంటే అది లేనప్పుడు అది గుర్తు లేదు కదా. లేదు, ఆ కాసేపు బాధపడతాను, తర్వాత నేను బాధనే పడను. అంటే ఏంటి, అది దొంగని మనం జస్టిఫై చేస్తున్నాం. దొంగ అంటే ఆ ఫీలింగ్, ఆ బాధపడడం అనేది మనం సమర్థించుకుంటాను. కాసేపే బాధపడతాను, నువ్వు ఒక క్షణం బాధపడు, ఇక్కడ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఆ బాధని దొంగని పట్టుకున్నట్టు పట్టుకోవాలి. ఆ నెగటివ్ డైలాగ్స్ని దొంగని పట్టుకున్నట్టు పట్టుకోవాలి. పట్టుకొని నీకు ప్లేస్ లేదు అనేది చెప్పాలి. అది ఎప్పుడు వస్తుంది, నేను బిగ్, నేను స్ట్రాంగ్, నేను వెరీ గుడ్ మదర్, నాకు ఇష్టం అని మనల్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకునేటప్పుడే మనం దాన్ని పట్టుకుంటాం, మనం వదిలిస్తాం. అప్పుడు మామూలుగా ఉన్నప్పుడు మనకు ఏం ఉండదు. చూడు, ఎరుక వచ్చిన తర్వాత మామూలుగా కూడా ఆ థాట్, ఆ ఫీలింగ్ అది మనకు గుర్తుకొస్తుంది. నేను ఇంకా ఆ బాధపడను అనేది అప్పుడు వస్తుందన్నమాట. సో అది లేకపోతే, ఎరుక లేకపోతే బాధపడడం ఒకటే సొల్యూషన్. ఏం చేస్తాం, బాధపడడం మన ఇంట్రెస్ట్, బిడ్డ కోసం బాధపడుతున్నా అంటే ఏదేని పట్టుకొని ఉంటాం. నాకు ఇంకా బిడ్డ కలగలేదే అనే బాధని పట్టుకొని అదే బిడ్డ మీద ఉన్న ఇంట్రెస్ట్ అనుకుంటాం. ఆ బాధ పడుతుంటే నాకు ఇది చాలా కష్టం అనే నెగటివ్ బిలీఫ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ నెగటివ్ బిలీఫ్ వచ్చిన తర్వాత మనం ఎన్ని చేసినా ట్యూబ్లైట్ అక్కడ ఆఫ్ అయిపోతే
ఇక్కడ ఇది రాదు. అంటే మనకి ఎరుక ఉంటే కదా ఆ టైంలో ఇది ఒక ప్యాటర్న్గా జరుగుతుంది, ఈ ప్యాటర్న్ని మనం బ్రేక్ చేయాలి అనే సంకల్పం ఎప్పుడు వస్తుంది? మనకి సెల్ఫ్కి స్ట్రెంగ్త్ వస్తేనే వస్తుంది, అవేర్నెస్ వస్తేనే వస్తుంది. సో సెల్ఫ్ అనేది మనం బయట ఉండేది. ఇది ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ప్రెగ్నెన్సీకి మాత్రమే కాదు, లైఫ్లో ఇంకా ఏదైనా కూడా అంతే. సో మనం సెల్ఫ్లో ఏం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు బయట జరిగే విషయాలు ఈజీగా, ఇక్కడ పాజిటివ్ ఉంటే అక్కడ పాజిటివ్గా జరుగుతుంది. ఇక్కడ పాజిటివిటీ లేకపోతే బయట క్యాజువల్గా జరిగేది కాదు. మనం లోపల ఉండేదానికి రెస్పాన్సే, లోపల ఉండేదానికి రిఫ్లెక్షనే బయట జరుగుతుంది. నాకు ఇష్టం ఉంది కాబట్టి జరగాలి కాదు, బిలీఫ్ కూడా ఉండాలి. నాకు ఇది ఇష్టం, నాకు ఇది అవ్వాల్సిందే, నాకు ఇది అవుతుంది. ఆ ఇష్టానికి పవర్ ఎప్పుడు బాధ ఉన్నప్పుడు ఇష్టానికి పవర్ ఉండదు, ఆ ఇష్టం కూడా స్ట్రాంగ్గా ఉండదు. ఊరికే ఆ గాలిలో పెట్టిన దీపంలాగా ఇష్టం ఉంటుంది అని పోతుంది. ఈ పాయింట్ గమనించండి. మనం అద్దంని చూసుకొని బొట్టు పెడుతున్నాము. బొట్టు అడ్జస్ట్ చేయాలంటే అడ్జస్ట్ చేసేది మనకే చేయాలి, అద్దంలో ఉండే ఇమేజ్కి కాదు. మనం చేసే డయటో ఎక్సర్సైజో మనం చేసే ట్రీట్మెంటో సరి చేయడం అనుకుంటే మనకు ఇక్కడే చేసుకోవాలి. అద్దంలో ఉండే ఇమేజ్కి మనం ఎంత బొట్టు సరి చేసినట్టే ఉంటుంది. ఆడ ఏం రిజల్ట్ ఉంటుంది? ఏం ఉండదు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం ఇక్కడ స్ట్రాంగ్ ఉండాలి. ఐఎమ్ నాట్ ఎ ఫెయిల్యూర్, అది వెళ్ళిపోవాలి. వాళ్ళు చెప్పింది జస్టిఫై చేసి నాకు రాలేదు కాబట్టే కదా వాళ్ళు అంటున్నారు. అవును, ఇప్పుడు వరకు రాలే, ఇప్పుడు ఇట్లనే ఉంటుందా? వాళ్ళకి ఏం తెలుసు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి, మన ఎంత దగ్గర గురించి వచ్చేసినామని. వాళ్ళు ఒక్కసారి మా అత్త నాకు ధైర్యం చెప్తే బాగుంటుంది, ఒక్కసారి మా భర్త నాకు ధైర్యం చెప్తే బాగుంటుంది. వాళ్ళు తెలిసియో తెలియకో చెప్పకుండా పోతున్నారు. వదిలే, నువ్వు ఉన్నావు కదా, నీ ఇష్టం కోసమే నీ బిడ్డని కంటున్నావు. వాళ్ళు ఎన్ని చెప్పినా మనం బాధపడడం, మనం డౌట్ పడడం మనల్ని, దట్ ఈస్ నాట్ ద ఓన్లీ ఆప్షన్. అది ఒక ఆప్షన్, అది వరకే మనల్ని కండిషన్ చేసి అది వరకే మనల్ని తయారు చేసేసారు. దెర్ ఈస్ అనదర్ ఆప్షన్. నేను బిగ్, నేను స్ట్రాంగ్, నా ఇష్టం నాకే తెలుస్తుంది. కాబట్టి నేను వచ్చేంత వరకు నేను వదిలిపెట్టను అనేది మనం ఎప్పుడు గట్టిగా అనుకుంటామో అప్పుడు మనల్ని మనం ఇక్కడ బొట్టు సరి చేసుకునేట్టు ఇమేజ్లో సరి అయిపోతుంది. అది బాగా చాలా విషయాలు. అందుకనే మన హోంవర్క్ బాగా దీని మీద చేసుకోవాలి. చాలామంది బాగా చేస్తున్నారు, నిజంగా బాగా చేస్తున్నారు. ఇంకా కొంచెం ఫైనల్ ఇది ఒకటే, నేను ఎవరు, నా సెల్ఫ్ నేను స్ట్రాంగ్ చేసుకోవాలి. సో అదే ఇంకొక ఎగ్జాంపుల్, మనమే కంటైనర్. వాటర్ అనేది మనకేం కావాలో, మనం నీళ్ళు పోసేదే మనం చేసే ఎఫర్ట్. మన బిడ్డనే మనకు వాటర్ అనుకోండి, మనం దానికి కావాల్సిన నీళ్ళు పోస్తూనే ఉంటాం. ఈ చిల్లికుండా ఈ బాధ, తొందర, డౌట్, నెగటివ్ బిలీఫ్ దానివల్ల వెళ్ళిపోతూనే ఉంది. రాకింగ్ చైర్ లాగా బాధ పడుతూనే ఉన్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఎప్పుడు చూసినా నాకు బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం. అయితే బిడ్డ నీకు ఖచ్చితంగా వస్తుందా? రావాలని కదా నేను చేస్తున్నా, రావాలని చేస్తున్నా. వస్తుందో రాదో మనం దీంట్లో బాగా మనల్ని కట్టిపడేసినట్టు ఆ థాట్స్ కట్టిపడేస్తుంది. దానికి అవేర్నెస్, ఆ ఎరుక, ఈ ఆలోచన మనల్ని కట్టేస్తుంది.
నేను సుడిగుండంలో ఇరుక్కొని ఉన్నాను, ఆ థాట్స్ నుంచి నేను వదిలించుకోలేకపోతున్నాను. ఆ ఎరుకనే ఫస్ట్ స్టెప్. నేను వేరే, నా ఆలోచన వేరే, అది నేను ఒకటి కాదు. అప్పుడు మనల్ని మనం ఫస్ట్ ఎక్కడో ఒక దగ్గర, మన దగ్గర చాలా ఫాల్ట్స్ ఉంటుంది, చాలా ఎక్కడో ఒక దగ్గర ఉన్నాం, అయినా నన్ను నేను ఇష్టపడతాను, నన్ను నేను ఒప్పుకుంటాను, కొంత అయినా స్టార్ట్ చేస్తాం. అంటే ఇది కష్టం, చిన్న విషయం కాదు. కింద పడి లేచి, ఎందుకంటే ఆ థాట్స్ అట్లా మనల్ని వదిలిపెట్టదు. కానీ కట్ చేసి 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 ఈ తాడు ఇది ఉంది కట్ చేసాడు, లేదా చెట్టు కొట్టినట్టు కొట్టి 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 ఒక స్టేజ్లో మనం రిలీజ్ అయిపోతాం. దీనివల్ల యూజ్ ఏంది? ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ విల్ బీ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది మాత్రం కాదు, ఏ పనిలో చిన్న పనైనా పెద్ద పనైనా ఏనైనా నేను చేస్తాం, ఇష్టంగా చేస్తాం. వేరే వాళ్ళ మీద ఆధారనే పడం, వేరే వాళ్ళు మనల్ని పట్టించుకుంటున్నారు, లేదు నాకు ఇష్టం ఈ పని, అందుకనే నేను బాగా చేస్తాను, ఇంకా బాగా చేస్తాను. సో మనం బాగున్నప్పుడు కొంచెమే మనం పెట్టే ఎఫర్ట్ ఉన్నా కూడా అది ఇక్కడ లీక్ లేకపోతే బాగుంటుంది. సో ఈ లీక్ గమనించి దాన్ని మనం సెట్ చేసుకోవాలి. సో దానికి మనం తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, బాధ్యత తీసుకోవడం. సో అందుకే చెప్పాం, ఫస్ట్ అవేర్నెస్ బాగుండి మన ఆలోచన ఈ థాట్ ప్యాటర్న్గా వస్తుందా, ఒకే ప్యాటర్న్గా వస్తుందా, ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేయాలి. అప్పటికప్పుడు ఆ బాధలో ఇరుక్కున్నప్పుడు మీరు రావాలంటే ఏం చేయలేరు, మామూలుగా ఉన్నప్పుడే అది చేయాలి. ఆ థింకింగ్ లెవెల్లో దాన్ని కట్ చేయాలి అన్నమాట. సో అది నెగటివ్ థాట్ ప్యాటర్న్ని బ్రేక్ చేయాలి. తర్వాత రీప్రోగ్రామ్ విత్ పాజిటివ్. పాజిటివ్ అంటే నన్ను నేను ఒప్పుకుంటాను, వేరే వాళ్ళు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, నన్ను నేను ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే, విత్ ఆల్ మై ఫ్లాస్, విత్ ఆల్ మై లిమిటేషన్స్. ఇట్స్ ఓకే, వేరే వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు అంత ఇష్టం ఫస్ట్ నా మీద, నా బిడ్డ మీద, నేను చేసే పని మీద, దానికోసం నేను ఎఫర్ట్ పెడుతున్నాను. అది ఎవరికి పోయి చెల్లియాల్సిన అవసరం లేదు, ఎవరి సర్టిఫికేట్ మనకు రావాల్సిన అవసరం లేదు, నేను చేస్తున్నాను. ఇంతకాలం వెయిట్ చేసేది ఫెయిల్యూర్ కాదు, ఇంత టైం, ఇన్నిసార్లు ఇంత ట్రీట్మెంట్ తీసుకోవడం ఫెయిల్యూర్ కాదు, ఇట్స్ జస్ట్ డిలే. ఎప్పుడు అది నన్ను నేను పూర్తిగా ఒప్పుకుంటాను, అది చిన్న విషయం కాదు, మనం చచ్చి మళ్ళీ పుట్టినట్టు అవుతుంది మెంటల్గా. మన ఐడెంటిటీ క్రైసిస్, అది ఐడెంటిటీ మనల్ని మనం ఒప్పుకోవాలి. అది ఒప్పుకున్న తర్వాత ఇదంతా చాలా ఈజీగా అవుతుంది. సో దాన్ని ఎట్లా చెప్పుకోవచ్చు? మిర్రర్లోనే కొంతమంది మనల్ని చూసి మనం మాట్లాడుకోవడం, రాసుకోవడం, ఎవరితో అయినా డిస్కస్ చేసుకోవడం, మన ఆలోచనని మనం గమనించే ఇది చేసుకునేటప్పుడు మెల్లగా ఏం చేస్తాము తహసీన్ అంటే ఈమెకి 2 times IVF, 10 times IUI. అప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్, సో ఇప్పుడు ఆమెకి 37 yearsలో ఇక్కడ వచ్చిన తర్వాత, అప్పుడు ఆమెకి పెళ్ళయి 10 years అనుకుంటా. ఇప్పుడు 3rd time డెలివరీ, ఇప్పుడు డెలివరీలో ఉంది, పెయిన్స్తో ఉంది అమ్మ. ఆ డౌట్ అనేది చాలా మన మీద వచ్చేస్తుంది. అందుకని ఏ ట్రీట్మెంట్ చేసుకుంటే ఒక ధైర్యం చాలదు. ఎట్లా 10 daysలో మీరు దాని నుంచి బయటకు వచ్చేసారు మేడం? అది మటుకు వీడియోస్ చూడడం వల్లే మేడం. వీడియోస్ చూసే నేను నా ప్రాబ్లము ఆ వీడియోస్ కంటే చిన్నది. నాకు అసలు పీసీఓడి లేదు, ఏమీ లేవు, పీసీఓస్ ఏమీ లేవు కదా, ఎందుకని నిలబడట్లేదు అంటే నా మైండ్ ఎలా ఉండిందంటే వెయిట్ చేస్తూ ఉండింది. ఎవ్రీ మంత్ నేను కౌంట్ చేసుకుంటా ఉన్నాను, ఓ ఇప్పుడు నిలబడిపోద్ది అన్న థాట్ ఉండింది. ఈ వీడియోస్ చూడడం వల్ల, మెడిటేషన్ వల్ల ఏమైందంటే నాకు ఆ థింకింగ్ అనేది పోయింది. అంటే నేను వెయిట్ చేయడం మానేశాను. ఎప్పుడైతే మానేశానో నాకు 3rd month కన్సీవ్ అయిపోయాము, కానీ తెలీదు. మేము టూర్కి అనేది వెళ్ళాము అనుకోకుండానే. ఆ థాట్ అనేది వచ్చేయాలి మీకు. మీరు పాజిటివ్గా ఎప్పుడైతే ఉంటారో మీకు ఖచ్చితంగా నేను బేబీని తీసుకుంటాము అన్న ఫీల్ అనేది వచ్చేస్తుంది. నేను వీడియోస్ చూడడం వల్లే నాకు ఆ థాట్ అనేది వచ్చింది.
మైండ్ ప్లెజెంట్ అయిందంటే మెడిటేషన్. ఇప్పటికీ నేను కంటిన్యూ చేస్తున్నాను మెడిటేషన్. థ్యాంక్ యూ. బటన్ మన డౌట్స్ ఇవన్నీ బ్రేక్ చేసినప్పుడు మనల్ని వేరే వాళ్ళు మనల్ని కొంతవరకు మనం ఒప్పుకున్నప్పుడే వీడియోస్ చూసినప్పుడు మనం పాజిటివ్ అవుతాం. లేకపోతే నాకేం వస్తుంది అనే వచ్చేటప్పుడు వెంటనే ఆ ఎరుక తీసుకొచ్చేసేయండి. లేదు, నన్ను నేను డౌట్ పడను, నన్ను నేను బాధ పెట్టుకోను, నేను ఇంపార్టెంట్, బిడ్డ కంటే కూడా నేనే ఇంపార్టెంట్. ఫస్ట్ నేను నన్ను ఒప్పుకుంటాను. వేరే వాళ్ళు నా పక్కన ఉండేవాళ్ళు ఎవరు ఒప్పుకోకపోయినా ఇట్స్ ఓకే, ఐ విల్ మేక్ దిస్ ఫస్ట్ స్టెప్. అప్పుడు ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఇనఫ్, నాకు ఇది చాలు, నేను నన్ను ఒప్పుకుంటా. రిజల్ట్ వస్తేనే వేరే వాళ్ళు ఒప్పుకుంటారు, కానీ రిజల్ట్ లేకపోయినా ఆ ఇష్టం ఉంది, ఆ ఇష్టంకొక్కటైనా నేను నన్ను ఒప్పుకుంటా. సో మళ్ళీ చెప్పినది అది అబద్ధమైనా కూడా మనం నమ్మిపోతాం. వీళ్ళందరూ మనల్ని 30 years అయిపోతే రాకపోతే కష్టం, 1 year పెళ్ళి 1 సంవత్సరంలో రాకపోతే రావడం కష్టం, ఇవన్నీ ఇందాక ఆయన చెప్పినారు. గోపాలమ్మ హస్బెండ్ 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకే నీకేం వస్తుంది, నీకు రాదు గ్యారంటీ. పర్సనల్ వ్యూస్ అది, ఇట్స్ ఓన్ ఒపీనియన్, ఇట్స్ నాట్ అ ఫ్యాక్ట్. అట్లా ఎగ్జాంపుల్ ముల్లా నసరుద్దీన్ అని స్టోరీస్ ఉంటుంది. ముల్లా ఏం చెప్తున్నాడు, ఆ పిల్లలు ఉంటారు ఊరికే డిస్టర్బ్ చేస్తున్నారని చెవులో చెప్తాడు ఒక అబ్బాయికి. లాస్ట్ ఇంట్లో స్వీట్ ఇస్తారు పోయి తీసుకొని, అబ్బాయి పరిగెత్తుకొని పోతాడు. ఇంకా ఒక అబ్బాయి అందరికీ చెవులో చెప్తాడు, అందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ పోయిన వాళ్ళు ఒక్కరు కూడా రారు. ముల్లాకే డౌట్ వస్తుంది, నిజంగా ఇస్తున్నారు, నేనే పోయి చూస్తాను పోతాడు. అంటే నేను చెప్పింది అబద్ధం అని ఉన్నా కూడా అదే మళ్ళీ చెప్పినప్పుడు మనం దాని మీద ఒక ఫెమిలియారిటీ వల్ల మనం దాన్ని నమ్ముతాం. సో ఎట్లా దాని నుంచి మనకి అది ఈ ఒక 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, 5 ఏళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నాను, అయినా రాలే కాబట్టి ఇది కష్టం అనే ఫీలింగ్, అనే అపనమ్మకం, నెగటివ్ బిలీఫ్, అట్లా కొంచెం మన అలవాటు కూడా వచ్చేస్తుంది. ఆ అలవాటు నుంచి మనం ఎట్లా బయటపడతాం, అలవాటు నుంచి బయటకి రావాలి అనేది ఉంటేనే వస్తాం, లేదంటే అదే దాంట్లోనే హ్యాపీగా ఉండిపోతాం. మనకు బాధ ఉన్నా కూడా నమ్మకాన్ని మనం వదిలిపెట్టము. ఒక స్టూడెంట్ ఆయన ఏం చేస్తాడు, చదువుతేటప్పుడు ఎలక్ట్రిసిటీ అని చెప్పడానికి ఆయనకి రాదు, పలకడం ఎలక్ట్రిసిటీ అని చెప్తాడు. టీచర్ ఎన్నోసార్లు చెప్పాడు, అందరి ముందు అట్లా అందరి పిల్లలు నవ్వుతారు, ఇట్లంతా లేదు, విడిగా పిలిచి చెప్తాడు. ఆయన దాన్ని పట్టించుకోవడం లేదు, దాన్ని ఒక సీరియస్గానే తీసుకోలే. సరే పోయి మీ నాన్నని పిలుచుకుంటారా అంటే వాళ్ళ నాన్న వస్తారు, వాళ్ళు తాత వస్తారు, ఇద్దరు వస్తారు. ఏం మా అబ్బాయి గురించి మాట్లాడాలన్నారంటేనే, ఏం లేదండి ఈ అబ్బాయి ఎలక్ట్రిసిటీకి ఎలక్ట్రిసిటీ అంటున్నాడు, అందరు పిల్లలు నవ్వుతున్నారు. వాళ్ళ ఫాదర్ అంటే ఏదంటే దీనిపై దీనికోసమా పిలిచారు మమ్మల్ని, ఇది ఒక చిన్న మ్యాటరే కదా అంటాడు. లేదండి వాడు పెద్దగా అయితే అందరు నవ్వుతారు కదా అంటారు. అప్పుడు వాళ్ళ ఫాదర్ మీరు అదంతా చెప్పబాకండి అంటారు. వాళ్ళ టీచర్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదు ఇప్పుడే సరి చేసేస్తే మనకి బాగా అయిపోతుంది, వాడు పెద్దగా అయితే కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తాడు అంటే వాళ్ళ నాన్న కోపం వస్తుంది. మేము చెప్తాం మీరు వదిలిపెట్టేసేయండి అంటే, ఏమి ఆ మ్యాటర్ ఒక సింప్లిసిటీ కదా, దాన్ని ఎందుకు మీరు పట్టుకొని వెగులాదుతారు అని చెప్తాడు. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ నాన్న కూడా ఇట్టే పెడతాడు. అందుకనే వాళ్ళకి దాని నుంచి బయటకు రావాలనేదే లేదు. సరే టీచర్ స్టన్గా నిలబడి ఉంటాడు, వాళ్ళు తాత లేచి చెప్తాడు, సార్ దీన్ని పెద్ద పబ్లిసిటీ చేయబాకండి అని చెప్పేసి పోతారు. అంటే అది చూడండి, వాళ్ళు జనరేషన్స్గా వస్తుంది ఒక హ్యాబిట్, ఒక తప్పు, దాని నుంచి బయటికి రావాలని లేదు. సమాజం కూడా ఇంతే, మనల్ని అట్లా కండిషన్ చేసేస్తారు, నువ్వు బాధపడాల్సిందే, బిడ్డ లేదా బాధపడు, తొందరగా ఏదేదో చెయ్యి, ఏదేదో చేస్తే ఇది ఫంక్షన్, ఇది పని చేయదే, అది తెలియదు వాళ్ళకి, ఆ విజ్డమ్ లేదు. ఇంతకుముందు జనరేషన్ లాగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ మాత్రమే ఉంది, కానీ ఎక్కడో ఒక దగ్గర మనం దాని నుంచి బయటకు రావాలి. ఇక్కడ ఇంకొక స్టోరీ, ఇది కూడా ఏంటంటే
వీళ్ళకి బయటకు రావాలని లేదు, కానీ బయటకు రావాలి అనే తపన ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక ఊర్లో ఒక ధనవంతుడు, ఆయన పక్క ఇంట్లో మామూలు ఆయన, కానీ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఈ గుమ్మడికాయలు బాగుంటుంది. ఆయన అప్పుడప్పుడు చూస్తాడు, బాగుంది కదా బాగుంది కదా అని తీసుకో అని, కానీ ఆయన అడిగితే ఆయనే ఇవ్వబోతాడు. నేనేంది పెద్ద ధనవంతుడు, నేనేంది పోయి ఆయన అడిగేది అని చాలా రోజులు చూస్తూనే ఉంటాడు. ఒక్కరోజు ఆలోచన వచ్చేస్తే దొంగతనం చేసేస్తాము అని చెప్పేసేసి, సరే ఎవరు లేదా చూస్తున్నా ఒకరోజు ఎవరు లేనప్పుడు దొంగతనం చేస్తాడు. పక్కన ఎవ్వరు ఉండరు, కానీ దూరం నుంచి ఒక ఆయన చూసేస్తాడు. చూసేసిన తర్వాత ఏం చేసేస్తారు, అందరికీ చెప్పేస్తాడు. ఊరంతా మొదలు పెట్టేసింది, ఇది గుమ్మడికాయ దొంగ అని ఎదురుగా చెప్తారు, వెనకాల చెప్తారు. అది వినిన తర్వాత ఆయనకి చాలా బాధపడి మంచంలో పడి ఆయన చనిపోతాడు. కొడుకు వస్తాడు. కొడుకు వచ్చి ఆయన కూడా పెద్దగా, అప్పుడు కూడా అంతే, ఎవరి ఇల్లు గుమ్మడికాయ దొంగ ఇల్లు ఇదే. ఆయన కూడా అట్లానే ఉండి ఆయన చనిపోతాడు. మనవడు వస్తాడు. మనవడు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆయనకి అర్థమవుతుంది, ఇదేంది ఇది, అందరూ ఇట్లా చెప్తున్నారే, ఎప్పుడో చెప్పిన ఒకదానికి ఇప్పుడు కూడా అదే పట్టుకొని ఉన్నారే, ఇది ఎట్టయినా మార్చేసేయాలి అని వాళ్ళు ఇంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళదంతా అడుగుతారు. వాళ్ళు ఎవరు ఏం చెప్పలేదు, దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఒక్కసారి ఊర్లో చెడ్డ పేరు వచ్చేసిందంటే దానికి సొల్యూషన్ ఏంటి? అప్పుడు ఒకరిద్దరు చెప్తారు, పక్క ఊర్లో ఒక సాధు ఉన్నారు, ఆయన దగ్గర పోతే ఆయన ఇటువంటి వాటికి సలహా చెప్తారు. ఈయన వెళ్తే ఆ సాధు అడుగుతాడు, అవునయ్యా 3 తరాలుగా ఉంది, ఆ పేరుని మార్చడం సులభం కాదు కదా అయ్యా, ఏం చేయాలో తెలీదు, నాకు మాత్రం మార్చేసేయాల పేరు, ఎందుకు నువ్వు? ఆయన చెప్తాడు, నేను ఇది లేకుండా ఉండలేను, నేను ఇది ఎట్టైనా పేరు మార్చాల్సిందని, ఆ పేరు ఆ అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, ఇదే ఎరుక. అప్పుడు ఆయన అంటాడు, నువ్వేం చెప్పినా చేస్తావా? నేనేం చెప్పినా చేస్తా. అట్లా చెప్తాడు, రోజు అన్నదానం చెయ్యి, 1 నెల తర్వాత వచ్చి కనిపించు, ఇది సింపుల్గా ఉంది, ఇది వర్కౌట్ అవుతుందా అంటాడు. అయిన తర్వాత వచ్చి చెప్పు, 1 నెలకి రా అంటాడు. 10 రోజులకి ఏంటంటే ఊర్లో మార్పు వచ్చేస్తుంది. అన్నదానం చేస్తున్నారు, ఎవరి ఇల్లు అన్నదానం చేస్తున్నారో వాళ్ళ ఇల్లు. అంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని తరాలు ఒక విషయంని మనం ఏం చేయకపోతే అది అట్లనే ఉంటుంది, ఏదో ఒకటి చేస్తే మారుతుంది. నేను తక్కువ, నేను ఫెయిల్యూర్, అది పోవాలి. వాళ్ళు దృక్పథం మారకుండా పోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు మనకు ఇది ఒక్కటే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మన అందరిలో కూడా ఇది, నేను ఏది కొంచెం చిన్నది ఉన్నా కూడా ఐ యామ్ ఎనఫ్, ఐ యామ్ గుడ్, ఎక్కడో ఒక దగ్గర అలవాటు మనం స్టార్ట్ చేసుకోవాలి. ఐ యామ్ ఓకే ఫర్ మై సెల్ఫ్, నాకు చాలు, వేరే వాళ్ళకి అవసరం లే. దీనికి టైం చేసి కొద్దిగా ఫీలింగ్లో కాసేపు స్పెండ్ చేయండి. ఏదో ఒకటి విరుగుడు చేస్తే అది పోతుంది. సో ఈమె 6 years అయ్యి అంతా చేసేసుకునింది. కానీ ఇప్పుడు ఒకటే చెప్తాం, ఇప్పుడు కొంతమంది వచ్చిన 1 monthకే చేంజ్ అవుతుంది, కానీ దాని వెనకాల చాలా ఇయర్స్ స్ట్రగుల్ ఉండుంటుంది. ఆ ఒక్క టైంలో ఇప్పుడు లాస్ట్ చెట్లు నరికినట్టే లాస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు అది పడిపోయింది, మనం ఇంకా చేస్తూనే ఉన్నాం. ఇట్స్ ఓకే, దీనికి టైం లేదు, నంబర్ ఆఫ్ ఎఫర్ట్స్ లేదు. నేను ఐ యామ్ బిగ్, ఐ యామ్ స్ట్రాంగ్. చాలా మంది మా వీధిలో చెప్తా ఉంటారు, అండాలమ్మ హాస్పిటల్కి వెళ్ళండి, బాగా చూస్తారు, న్యాచురల్గా వచ్చిద్ది, మెడిసిన్ ఏమి వాడకుండానే అని. ఇంకెందుకు ఆ రోజు వచ్చాం మేడం, ఇంక అడుగు పెట్టాం ఇక్కడ. ఆ రోజు వచ్చాను, మీరందరు కౌన్సిలింగ్ సార్ కానీ మేడం కానీ చాలా బాగా చెప్పారు మేడం. నేను ఇక్కడ మీ అందరినీ చూసేసరికి నా మనసు చాలా మారింది. నేను 6 సంవత్సరాలు వాడాను, ప్రతి చోట ఎక్కడ అవ్వాల. ఇక్కడికి వచ్చాను, మేడం చెప్పారు, 1 నెల రోజులే చేశాను నేను. వాకింగ్ 8 అంక వేసుకున్న వాకింగ్, రోజు వీడియోస్, నైట్ అయితే యోగ నిద్ర అయితే రోజు
బేబీతో చెప్పుకోవాలన్నారు కదా, అది కూడా నేను మానలేదు మేడం. అన్నీ చేసాను, నెలకే కన్ఫర్మ్ అయింది. మేడం వాళ్ళందరూ చెప్పారు, ఆ రోజే అర్థమైంది, అరే ఎంతమందికి పుట్టారు మనకెందుకు పుట్టరు, 20 ఏళ్ళకి 22 ఏళ్ళకి పుట్టిన వాళ్ళకి కూడా చూసాం కదా మనం అని ఆలోచన వచ్చి, సరే రే ఈసారి చూద్దాము ఇలా మాటలు ఏందాము అన్నట్టుగా నా ఆలోచనలన్నీ ఆ రోజే వదిలేసాను. మా అమ్మ ఒక్కటే అనింది, నా మీద మేడం మీద నమ్మకం పెట్టుకో, మేం కదా నిన్ను తీసుకెళ్ళింది. ఓకే 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 మేడం నాకైతే నమ్మకం ఉంది మేడం వేస్తుందని, నువ్వు కూడా నమ్ము, మేడం ఏది చెప్తే అది చెయ్యి అని. సరే అమ్మా అట్టే చేస్తాను అని అన్నాను. ఇక్కడికి వచ్చాను, ట్రీట్మెంట్ చేశారు. మళ్ళీ నా తరపున కూడా నేను డైటింగ్, ఎక్సర్సైజ్, కప్పులు వాకింగ్ 1 అవర్ దాకా తిరిగేసి వచ్చేవాళ్ళని. తిరిగి వస్తా అట్లాగా ఉంటే అలా ఉంటూనే పీరియడ్స్ రెగ్యులర్ అయిపోయాయి. నువ్వు ఇవన్నీ చేసావు మనసు పెట్టి, వాకింగ్, యోగా, ఎక్సర్సైజ్ అన్నీ చేయబట్టి నీకు ఇది అయింది అని మేడం వాళ్ళు అన్నారు. నువ్వేమనుకుంటున్నావు, తీసుకుంటావా నీ బిడ్డని అని అడిగారు. తీసుకుంటాను, ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది అన్నాను. 7th month 8th month 9th monthలో కన్సీవ్ అయిపోయింది ఇక్కడికి వచ్చాక. అదే మేడం. సో రెగ్యులర్గా వచ్చినప్పుడు ప్రతి నెల ఎదురు చూసేదానివా? లేదు మేడం, అస్సలు ఎదురు చూడలే. ఇక్కడ చెప్పేశారు కదా మేడం వాళ్ళు, నువ్వు అస్సలు దాని గురించి వదిలేసేయి, నీకే వచ్చేస్తుంది. సో అది వదిలిపెట్టడం, మనల్ని గురించి మనం మంచిగా అనుకోవడం, ఇది మనం బాగా ఇది చేయడానికి టైం అవుతుంది. సో ఒకరికి కొంచెం ముందు, కానీ అందరూ ఎక్కడో ఇక్కడ వచ్చే ముందు ఏదేదో స్ట్రగుల్ అయి ఉంటారు మెంటల్లీ, కొంచెం పాజిటివ్గా అవ్వాలి అని, ఆ బాధని వదిలిపెట్టాలని. సో అందుకని ఒక టైంలో అది వదిలిపెట్టగలిగారు. సో ఇదే ఫస్ట్ లాస్ట్. నేను మంచి తల్లి, ఎందుకంటే నా బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం. ఈ అవకాశం మీకు వచ్చింది. ఇందాక ఫస్ట్ యశస్విని చెప్పిన ఫస్ట్ టైం స్ట్రెస్తో ఆ బిడ్డని చూసుకునేటప్పుడు, దానికంటే ఆ బాధని వదిలిపెట్టేసేసి ఆ ఇష్టంగా ఆ పట్టుదలతో, మనకేమవుతుందంటే ఇన్నేళ్ళు రాలేదే అనేటప్పుడు ఒక బాధ, ఇన్ని ట్రీట్మెంట్ తీసుకునే లేకపోతే ఒక బాధ. ఆ బాధ వచ్చినప్పుడు ఇది ఒక ఆప్షన్, ఇంకొక ఆప్షన్ ఉంది. ఏమది ఆప్షన్? నేను వచ్చేంత వరకు నేను వదిలిపెట్టాను, ఎందుకంటే నా ఇష్టం అంత స్ట్రాంగ్. ఆ ఇష్టం నాకు తెలుసు, ఆ ఇష్టం గురించి నన్ను నేను ఒప్పుకుంటా, నేను చేసే ఎఫర్ట్స్ని నన్ను నేను ఒప్పుకుంటా. నేను వచ్చేంత వరకు నేను వదిలిపెట్టను, ఎందుకంటే నేను సక్సెస్, నా ఇష్టం సక్సెస్, నా ఎఫర్ట్ సక్సెస్. వచ్చేంత రిజల్ట్ అలోన్ ఇస్ నాట్ సక్సెస్. ఆ బయట అంతా రిజల్ట్ రాలేదంటే బాధపడాలి. ప్రతిదానికి ఇది అలవాటు అయిపోయింది. కానీ ఇక్కడ నేను ఇంపార్టెంట్, నా ఇష్టం ఇంపార్టెంట్, నన్ను నేను ఒప్పుకోవడం ఇంపార్టెంట్. నన్ను నేను ఒప్పుకుంటాను. ఇది థింకింగ్ లెవెల్లో ఉండండి, అప్పుడప్పుడు దాన్ని కొంచెం ఫీలింగ్ లెవెల్లో తీసుకెళ్ళండి. అప్పుడు మనం ఇది చేసుకునేటప్పుడు మనల్ని మనం కంటైనర్ స్ట్రాంగ్ చేసుకునేటప్పుడు ఎఫర్ట్ తక్కువ ఉన్నా సక్సెస్ వచ్చేస్తుంది. అద్దం ముందు మనల్ని మనం సరి చేసుకుంటాం. నేను మంచి తల్లి. టైం ఫెయిల్యూర్ కాదు, ఎఫర్ట్ ఫెయిల్యూర్ కాదు, నేను ఫెయిల్యూర్ కాదు, అది నా ఎఫర్ట్స్, ఆ టైం. కానీ నేను వచ్చేంత వరకు నేను వదిలిపెట్టను. ఈ థాట్, ఈ స్ట్రెంగ్త్ మనసులో, ఈ డైలాగ్స్ పోయే కొద్దీ అది మనకి ఎమోషనల్ హోమ్ అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా బాధపడడం అలవాటైపోతుందో ఇది మనకి అలవాటైపోతుంది. అంతే కదా, నేను మంచి తల్లి కదా, నేను తీసుకుంటాను అని అనుకుంటాము, సక్సెస్ కూడా అవుతాం. థ్యాంక్ యూ.